జై శ్రీరామ్. 2026 ఈసారి చుక్కల అమావాస్య ఎప్పుడు? సరైన తేదీ, శుభముహూర్తం, పూజా విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. తెలుగు పంచాంగం ప్రకారం ఆషాఢ మాసాన్ని 4 నెలలుగా పరిగణిస్తారు. ఈ మాసంలో వచ్చే అమావాస్యను చుక్కల అమావాస్య అని కూడా అంటారు. ఈ నేపథ్యంలో ఏడాది ఆగస్టు మాసంలో ఎప్పుడు వచ్చింది, దీని ప్రాముఖ్యత ఏంటి, ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. హిందూ మత విశ్వాసాల ప్రకారం ఆషాఢ మాసంలో వచ్చే అమావాస్య తిథిని అత్యంత పవిత్రమైనది. ఈ పవిత్రమైన రోజున పూర్వీకులను స్మరించుకుంటూ, శ్రాద్ధ తర్పణాలు స్మరిస్తూ అద్భుత ప్రయోజనాలు పొందుతారు. పూర్వీకుల ఆశీస్సులు లభిస్తాయని పండితులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఏడాది ఆగస్టు 12, 2026 బుధవారం నాడు చుక్కల అమావాస్య వచ్చింది. ఈ పర్వదినం నాడు దాన ధర్మాలు చేయడం, గంగా స్నానం, ఇంట్లో ఆనందం, శాంతి, శ్రేయస్సు కలుగుతాయని, అంతేకాదు జాతకంలో ఉండే దోషాల నుంచి ఉపశమనం లభిస్తుందని జ్యోతిష నిపుణులు చెబుతున్నారు. ఈ సందర్భంగా ఆషాఢ మాస వేళలో ఏ పనులు చేయాలి, చుక్కల అమావాస్య విశిష్టత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. గంగా స్నానం, దీపారాధన. ఆషాఢ మాసం నుంచి దక్షిణాయనం కూడా ప్రారంభమవుతుంది. ఈ కాలంలో మన పూర్వీకులు మనకు సమీపంగా ఉంటారని పెద్దలు చెప్తారు. అందుకే దక్షిణాయనంలో వచ్చే మొదటి అమావాస్య రోజు వారిని స్మరించుకుంటూ తర్పణం, పిండ ప్రదానాలు, శ్రాద్ధ కర్మలు తదితర పూజలు చేస్తారు. గంగా స్నానాలు చేసి దీపాలను నదిలో వదులుతారు. నీటిలో తమ పూర్వీకుల పేర్ల మీద వదిలిపెడతారు. దీపాలు వారికి పుణ్యకాలంగా దారి చూపిస్తాయని భావిస్తారు. ఆషాఢ మాసం రోజున శ్రీ మహావిష్ణువును, లక్ష్మీదేవిని పూజించడం వల్ల అఖండ రాజ్యయోగం లభిస్తుంది పాటు లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయని శాస్త్రాల్లో పేర్కొన్నారు. అలాగే ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుందని పండితులు చెప్తున్నారు. అంతేకాకుండా ఈ రోజున మీరు ఏ పని చేయాలని నిర్ణయించుకున్నారో అది మీ తల్లిదండ్రులు కోపం తెప్పించకుండా గుర్తుంచుకోండి. పూర్వీకుల కోప కారణంగా మీరు శాపానికి గురవుతారు. ఈ కారణంగా మీరు చేసే పనులు విఫలమవుతారు. మీరు ఆర్థిక పరంగా సంక్షోభం, సంతాన సంబంధిత సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆషాఢ అమావాస్య రోజు నరదృష్టి పోవాలని అంటే నిమ్మకాయల ద్వారా తొలగించుకోవచ్చని పండితులు చెప్తారు. నిమ్మకాయను 4 లేదా 2 ముక్కలుగా కోసి తమలపాకు మీద కొంత ఉప్పు వేసి నిమ్మకాయ ముక్కలపై పసుపు, కుంకుమ వేయాలి. వీటిని సంధ్యా సమయంలో అంటే సాయంత్రం 7 గంటల తర్వాత రాత్రి 11 గంటల మధ్యలో ఇంట్లో ఒక మూలన ఉంచడం వల్ల ప్రతికూల శక్తులు తొలగిపోతాయని పెద్దలు చెప్తారు. అలాగే సాయంత్రం 6 నుంచి 7 గంటల మధ్యలో రావి చెట్టు కింద ఆవాల నూనెతో దీపారాధన చేయడం వల్ల సుఫలితాలు కలుగుతాయి. దోష నివారణ కోసం పురాణాల ప్రకారం ఆషాఢ అమావాస్యకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఆషాఢ అమావాస్య రోజున చెట్లు, మొక్కలు నీరు పోయాలి. కొత్త మొక్కలు నాటడానికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. పేదలకు దాన ధర్మాలు ఇలా చేయడం వల్ల మీ జాతకులు ఉండే గ్రహ దోషాలు, పితృదోషాలు తొలగిపోతాయని పండితులు చెప్తున్నారు. ఈరోజు అమావాస్య రోజు తర్వాత రోజున మనం నుంచి శ్రావణ మాసం ప్రారంభమవుతుంది. శుభముహూర్తాలు పెళ్లిళ్ళకి ప్రారంభమవుతాయి. జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః.